ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న శత్రుత్వం యొక్క కథ. ఒక ఉదయాన్ని ఊహించుకోండి. ఆ ఉదయం యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఊపిరి బిగబట్టింది. ఆకాశం నుండి పడే బాంబుల ఉరుము ఒక దేశాన్ని మొత్తం వణికించింది. అలాంటిదే 2026 ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం టెహరాన్లో జరిగింది. ఆ రోజు అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా ఒక రహస్య సైనిక చర్యను చేపట్టాయి. ఆ చర్య మధ్యప్రాచ్యంలోని అత్యంత క్రూరమైన, శక్తివంతమైన సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీని శాశ్వతంగా హతమార్చింది. ఒకేసారి 30 బాంబులు ఆకాశం నుండి పడ్డాయి. 36 ఏళ్ల నాటి రహస్యం ఒక్క దెబ్బతో బద్దలైంది. అగ్రరాజ్యమైన అమెరికా ఇంత భారీ సైనిక చర్య ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధం అంచుకు తీసుకువచ్చిన ఆ తెర వెనుక ఉన్న భయంకరమైన కుట్ర ఏమిటి? ఊపిరి బిగబట్టండి, ఎందుకంటే ఈ ఉత్కంఠభరితమైన కథ మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. గమనిక, ఈ భయంకరమైన కథ యొక్క అసలు మూలాలు 2026 ఫిబ్రవరి 28న కాకుండా కొన్ని నెలల ముందే 2025 జూన్లోనే ప్రారంభమయ్యాయి. మధ్యప్రాచ్య రాజకీయాలు ఎప్పుడూ పొగలు కక్కుతున్న అగ్నిపర్వతంలా ఉండేవి. కానీ 2025 జూన్ 13న ఈ అగ్నిపర్వతం తీవ్ర స్థాయిలో విస్ఫోటనం చెందింది. ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్ యొక్క అణు కర్మాగారాలు మరియు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఒక భారీ వైమానిక దాడిని ప్రారంభించింది. ఇరాన్ త్వరలోని అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తుందని, అది తమ ఉనికికే తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుందని ఇజ్రాయెల్ చాలా కాలంగా భయపడుతూ వచ్చింది. ఇది ఒక చిన్న సరిహద్దు ఘర్షణ కాదు, పూర్తిస్థాయి యుద్ధం. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు దీనికి 12 రోజుల యుద్ధం అని పేరు పెట్టారు. ఈ 12 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ సుమారు 360 ప్రాణాంతక దాడులను ప్రారంభించి ఇరాన్లోని 27 ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ అత్యంత తీవ్రంగా దెబ్బతింది. దాని 22 జిల్లాలలో 17 జిల్లాలపై బాంబులు వేయబడ్డాయి. ఇరాన్ ఊరికే కూర్చునే రకం కాదు. అది వెంటనే ఇజ్రాయెల్ నగరాలపై వందలాది బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి ప్రతీకారం తీర్చుకుంది. పరిస్థితి ఎంతగా అదుపు తప్పిందంటే జూన్ 22, 2025న అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఈ రక్తపాత యుద్ధంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోర్డో, నతాంజ్ మరియు ఇస్ఫహాన్ వంటి ఇరాన్ యొక్క అత్యంత సురక్షితమైన భూగర్భ అణుస్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులను వేయమని ఆదేశించారు. ఇనుమును మాత్రమే నరుకుతుంది అన్నట్లుగా అమెరికా ప్రత్యక్ష జోక్యం ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా వెనక్కి నెట్టింది. జూన్ 24, 2025న డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడి తర్వాత కాల్పుల విరమణ ప్రకటించబడింది. దీంతో 12 రోజుల యుద్ధం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఈ యుద్ధం ఇరాన్ సైనిక శక్తిని చిన్నాభిన్నం చేసింది. వారి వాయు రక్షణ వ్యవస్థ దాదాపుగా నాశనమైంది మరియు వారి అణు కార్యక్రమం కోలుకోలేని నష్టాన్ని చవిచూసింది. ఇజ్రాయెల్ దాడులలో ఇరాన్ అగ్ర సైనిక నాయకులు హతమయ్యారు. వీరిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC అధిపతి హుస్సేన్ సలామీ మరియు సాయుధ దళాల అధిపతి మొహమ్మద్ బఘేరీ కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాల అంచనాల ప్రకారం యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఇరాన్ వద్ద సుమారు 3000 బ్యాలిస్టిక్ క్షిపణులు ఉండేవి. అయితే యుద్ధ సమయంలో 500 క్షిపణులను ప్రయోగించగా ఇజ్రాయెల్ వైమానిక దాడులలో సుమారు 1000 క్షిపణులను నేలమీదే ధ్వంసం చేసింది. ఈ యుద్ధంలో 610 మందికి పైగా ఇరాన్ పౌరులు మరణించగా ఇజ్రాయెల్లో 28 మంది మృతి చెందారు. కానీ ఈ ప్రశాంతత ఒక పెద్ద తుఫానుకు ముందున్న నిశ్శబ్దం మాత్రమే. ఇరాన్లో అసలైన విధ్వంసం ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. యుద్ధం తర్వాత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పేకముక్కల ఇల్లులా కూలిపోవడం ప్రారంభమైంది. అక్టోబర్ 2025 నాటికి ఇరాన్లోని అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ బ్యాంకు అయిన అయందే బ్యాంక్ పూర్తిగా కుప్పకూలింది. ఈ బ్యాంకును పాలకవర్గంలోని ఉన్నత వర్గాలు మరియు అగ్ర రాజకీయ నాయకులు నడిపేవారు మరియు దీని పతనం ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ విలువను తీవ్రంగా పతనమయ్యేలా చేసింది. బ్యాంకు అప్పు తీర్చడానికి ప్రభుత్వం విచక్షణారహితంగా కొత్త నోట్లను ముద్రించడం ప్రారంభించడంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. సాధారణ వ్యక్తికి రోజుకు 2 పూటల భోజనం సంపాదించడం కూడా ఒక దుర్భరమైన పనిగా మారింది. ప్రభుత్వ అవినీతి, నియంతృత్వం నిప్పుకు ఆజం పోశాయి. ప్రజలు ఆకలితో అలమటించినప్పుడు తిరుగుబాటు చెలరేగుతుంది. సరిగ్గా ఇలాంటి భయంకరమైన దృశ్యమే ఇరాన్ వీధుల్లో ఆవిష్కృతం కాబోతోంది. 2025 డిసెంబర్ చివరి వారానికల్లా ఇరాన్లో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. 2025 డిసెంబర్ 28న టెహ్రాన్ మార్కెట్లలోని దుకాణదారులు తమ దుకాణాలను మూసివేసి పడిపోతున్న కరెన్సీకి నిరసనగా వీధుల్లోకి వచ్చారు. డాలర్తో పోలిస్తే రియాల్ విలువ 15.87 మిలియన్ రియాల్స్కు పడిపోయి ఒక రికార్డు కనిష్ట స్థాయికి చేరింది.
ఈ నిప్పురవ్వ కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా కార్చిచ్చులా వ్యాపించింది. 187కు పైగా నగరాల్లో మొత్తం 31 ప్రావిన్సుల్లో ప్రజలు స్వేచ్ఛా అని నినాదాలు చేస్తూ సర్వోన్నత నాయకుడు అలీ ఖమీనీ మరణం కోసం ప్రార్థించారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగిన అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన ప్రజా తిరుగుబాటు ఇది. కానీ ఈ తిరుగుబాటును అణచివేయడానికి అలీ ఖమీనీ ప్రభుత్వం తీసుకున్న భయంకరమైన చర్యలు ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. అది మనస్సును కలచివేసింది. 2026 జనవరి 3న ఖమీనీ ఒక ప్రకటన జారీ చేస్తూ ఈ అల్లరి మూకలకు తగిన గుణపాఠం నేర్పాలని అన్నారు. పౌరులపై కాల్పులు జరపడానికి భద్రతా దళాలకు ఇది పచ్చజెండా ఊపింది. 2026 జనవరి తొలి వారాల్లో భద్రతా దళాలు నిరాయుధ పౌరులపై విచక్షణారహితంగా షాట్ గన్లు, నిజమైన తూటాలతో కాల్పులు జరిపాయి. ఇళ్ల పైకప్పులపై కాచుకుని ఉన్న స్నైపర్లు ప్రజల తలలపై నేరుగా కాల్పులు జరిపారు. ఇరాన్లోని మానవ హక్కుల కార్యకర్తల సంస్థ హెచ్ఆర్ఎని వారి ద క్రిమ్సన్ వింటర్ నివేదిక ప్రకారం 236 మంది అమాయక పిల్లలతో సహా 707 మంది మరణించినట్లు నిర్ధారించబడింది. కానీ వాస్తవ సంఖ్య మరింత భయంకరంగా ఉంది. డాక్టర్ యాసర్ రెహమానీ రాడ్ తన నెట్వర్క్ ప్రకారం 30,000 మందికి పైగా అమాయక పౌరులు చంపబడ్డారని వెల్లడించారు. ఈ ఘోరాన్ని ప్రపంచం చూడకుండా నిరోధించడానికి ఇరాన్ ప్రభుత్వం 2026 జనవరి 8న దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్లాకౌట్ను విధించింది. ఆ దేశం రక్తనదులు ప్రవహించే బహిరంగ జైలుగా మారింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ తమ ఉపగ్రహాలు మరియు గూఢచారుల ద్వారా ఈ రక్తపాత నాటకాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. సిఐఏ తన గూఢచర్య సేకరణను గణనీయంగా ముమ్మరం చేసింది. వారి లక్ష్యం కేవలం ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడం మాత్రమే కాదు, ఈ నిరంకుశ పాలనను శాశ్వతంగా నాశనం చేయడం. ఇదిలా ఉండగా తబ్రిజ్ తిరుగుబాటు వార్షికోత్సవమైన 226 ఫిబ్రవరి 17న అలీ ఖమీనీ తన చివరి ప్రబంధ పఠనం చేశారు. అది తన జీవితంలో చివరి ప్రబంధమవుతుందని ఆయనకు తెలియదు. ఆయన అమెరికాను పతనమవుతున్న సామ్రాజ్యం అని పిలిచారు మరియు అమెరికా జనాభాలో సగానికి పైగా తమ సొంత అధ్యక్షుణ్ణి ఇష్టపడడం లేదని చెప్తూ డొనాల్డ్ ట్రంప్ను ఎగతాళి చేశారు. తనకు హాని చేయడానికి అమెరికా ఏమీ చేయలేదని ఖమేనీ గర్వంగా ప్రకటించారు. కానీ మృత్యువు సమీపించినప్పుడు మనిషి మనసు పనిచేయడం ఆగిపోతుందని అంటారు. ఖమేనీ తన సమాధిని తానే తవ్వుకున్నాడు మరియు అతని అహంకారాన్ని దెబ్బతీయడానికి అమెరికా అప్పటికే ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. 2026 ఫిబ్రవరిలో జెనీవాలో అణుచర్చల కొత్త విడత ప్రారంభమైంది. ఒమన్ మధ్యవర్తిత్వంతో అమెరికా మరియు ఇరాన్ల మధ్య దౌత్య మార్గాలు ఒక మధ్య మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 27న ఇరాన్ తన అణు నిల్వలను తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉందని వార్తలు వెలువడ్డాయి. కానీ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA నుండి వచ్చిన ఒక నిఘా నివేదిక ఈ చర్చలను అడ్డుకుంది. 2025 దాడుల ప్రభావానికి గురికాని ఒక భూగర్భ కేంద్రంలో ఇరాన్ అత్యంత సుసంపన్నమైన యురేనియంను దాచిపెట్టిందని ఆ నివేదిక వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ ఈ కుట్రను గ్రహించి దౌత్యం విఫలమైతే సైనిక చర్యలకు దిగడానికి ఒక్క క్షణం కూడా వెనుకాడబోనని స్పష్టంగా పేర్కొన్నారు. ఇంతలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా చర్చల సమయం ముగిసిందని, ఇది ప్రత్యక్ష చర్యకు సమయమని ట్రంప్పై నిరంతరం ఒత్తిడి తెచ్చారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా ఇరాన్ మొత్తం మధ్యప్రాచ్యానికి ఒక పెద్ద ముప్పుగా మారుతుందని, దీనికి ఒక పరిష్కారం తప్పనిసరి అని ట్రంప్ను హెచ్చరించారు. తెర వెనుక అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని, ఇజ్రాయెల్ రోరింగ్ లయన్ అని సంకేతనామాలు పెట్టిన ఒక భారీ సైనిక కుట్ర జరుగుతోంది. సిఐఏ చాలా నెలలుగా ఖమీనీ రోజువారీ కదలికలను గమనిస్తూ వచ్చింది. ఖమీనీ చాలా జాగ్రత్త పడే వ్యక్తి. తన సమయాన్ని ఎక్కువగా తన భూగర్భ బంకర్లో దాక్కుంటూ గడిపేవారు. ఆయన బంకర్ భూమిలో ఎంత లోతుగా ఉందంటే ఎలివేటర్లు అక్కడికి చేరుకోవడానికి పూర్తి 5 నిమిషాలు పట్టేది. కానీ మృత్యువు ఎప్పుడు ఎక్కడ వస్తుందో ఎవ్వరికీ తెలియదు. 2026 ఫిబ్రవరి 28వ తేదీన ఆ విధిరాత ఉదయం కోసం యుద్ధ విమానాలను సిద్ధం చేస్తున్నారు. లక్ష్యాన్ని పూర్తిగా ఖరారు చేశారు. మృత్యువుకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. 2026 ఫిబ్రవరి 28వ తేదీన సూర్యోదయం ఇరాన్కు వినాశనాన్ని తెచ్చింది. సరిగ్గా ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మరియు ప్రాణాంతకమైన అమెరికన్ డ్రోన్లు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. ఇది స్పష్టమైన, నిస్సందేహమైన లక్ష్యంతో పగటిపూట జరిపిన ఒక భారీ, అత్యంత సాహసోపేతమైన దాడి. టెహరాన్, ఇస్ఫహాన్, హోమ్, కరాజ్ మరియు కెర్మాన్షా వంటి ప్రధాన నగరాలు లక్ష్యాలుగా ఉన్నాయి. కానీ అత్యంత ముఖ్యమైన లక్ష్యం టెహరాన్ నగర నడిబొడ్డున ఉన్న ఖమీనీ వ్యక్తిగత నివాస సముదాయం.
ఆ సమయంలో ఖమేనీ తన సీనియర్ కమాండర్లు మరియు సన్నిహితులతో అత్యంత రహస్య సమావేశం నిర్వహిస్తున్నారు. మృత్యువు తనను సమీపిస్తోందని ఆయనకు ఏమాత్రం తెలియదు. అకస్మాత్తుగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆకాశంలో దూసుకువచ్చి ఆ నివాస సముదాయంపై ఏకకాలంలో 30 బాంబులను జారవిడిచాయి. ఆ పేలుడు ఎంత విధ్వంసకరంగా ఉందంటే ఆ ప్రాంతమంతా కంపించిపోయింది. నల్లటి పొగమేఘం ఆకాశంలోకి దట్టంగా వ్యాపించింది మరియు ఉపగ్రహ చిత్రాలు ఆ నివాస సముదాయం మొత్తం శిథిలమైపోయినట్లు స్పష్టంగా చూపించాయి. ఈ భయంకరమైన దాడిలో 86 ఏళ్ల సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీ అక్కడికక్కడే మరణించారు. ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు మరియు కూడలు కూడా మృతి చెందారు. ఇంతేకాకుండా ఈ ఆపరేషన్లో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ షంఖానీ, ఐఆర్జీసీ అధిపతి మహమ్మద్ బక్తూర్ వంటి ఇరాన్ అగ్ర కమాండర్లు కూడా హతమయ్యారు. ఒకే దెబ్బతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ నాయకత్వం మొత్తాన్ని నిర్మూలించాయి. దాడి జరిగిన వెంటనే ఆ తర్వాత ఆ వార్త దేశమంతటా వ్యాపించి ఇరాన్లో ప్రకంపనలు సృష్టించింది. మొదట్లో ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆ వార్తను దాచిపెట్టడానికి శాయశక్తులా ప్రయత్నించింది. ఖమేనీ క్షేమంగా ఉన్నారని, ఆయనను ఒక సురక్షిత ప్రదేశానికి తరలించారని పేర్కొంది. కానీ సత్యాన్ని ఎక్కువ కాలం అణచివేయలేరు. కేవలం కొన్ని గంటల తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో 8 నిమిషాల వీడియో ప్రసంగాన్ని పోస్ట్ చేశారు. తాను ఇరాన్లో భారీ పోరాట చర్యలను ప్రారంభించానని, ఖమేనీ హతమయ్యారని ట్రంప్ ప్రపంచానికి తెలియజేశారు. తన ప్రకటనలో ఖమేనీ చరిత్రలోనే అత్యంత దుర్మార్గులలో ఒకరని, తమ పాలనను తిరిగి పొందేందుకు ఇరాన్ ప్రజలకు ఇప్పుడు గొప్ప అవకాశం లభించిందని ట్రంప్ ప్రకటించారు. ఇది మీకు ఒక సువర్ణావకాశం, మీ భవిష్యత్తును మీ చేతుల్లోకి తీసుకునే సమయం ఆసన్నమైంది అని ట్రంప్ ఇరాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖమేనీ మరణ వార్త వ్యాపించడంతో ఇరాన్లోని దృశ్యం ఒక హాలీవుడ్ థ్రిల్లర్ను తలపించింది. ఒకవైపు ప్రభుత్వానికి గట్టి మద్దతుదారులు ఎంగలాబ్ స్క్వేర్లో దుఃఖిస్తూ విలపించారు. ఇంతలో నిరసనలలో తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలు ఆనందోత్సాహాలతో వీధుల్లోకి వచ్చాయి. టెహ్రాన్, కరాజ్, షిరాజ్ వంటి నగరాల్లో ప్రజలు తమ కార్ల హారన్లు మోగిస్తూ, టపాకాయలు కాలుస్తూ నృత్యాలు చేశారు. 36 ఏళ్ల నియంతృత్వం ముగిసిపోయిందని వారు నమ్మలేకపోయారు. కానీ ఆ సంబరాలు ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే ఆకాశం నుండి బాంబులు పడుతూనే ఉన్నాయి. ఈ గందరగోళం మధ్య మినాబ్ నగరంలో మానవాళిని సిగ్గుపడేలా చేసి ఒక విషాద సంఘటన జరిగింది. మినాబ్లోని షజ్రీ తయ్యేబా బాలికల ప్రాథమిక పాఠశాలపై ఒక ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. ఈ పాఠశాల దాడికి లక్ష్యమైన ఐఆర్జీసీ నావికా స్థావరానికి చాలా దగ్గరగా ఉంది. ఈ భయంకరమైన వైమానిక దాడిలో 165 మంది అమాయక బాలికలు మరణించగా 95 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద పూడిపోయిన పుస్తకాలు, రక్తంతో తడిసిన బొమ్మలను చూసి యావత్ ప్రపంచం కన్నీరు పెట్టుకుంది. ఆసుపత్రుల శవగారాలు నిండిపోయాయి. మృతదేహాలను భద్రపరచడానికి శీతలీకరించిన ట్రక్కులను ఉపయోగించాల్సి వచ్చింది. ఇంతలో టెహ్రాన్లో నాయకుడు లేని పాలన పూర్తిగా కూలిపోయే అంచున ఉంది. ఏర్పడిన అధికార శూన్యతను పూరించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం ఒక తాత్కాలిక నాయకత్వ మండలిని హడావిడిగా ఏర్పాటు చేశారు. ఈ మండలిలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, న్యాయ వ్యవస్థ అధిపతి ఘోలం హుస్సేన్ మోర్సేనీ ఎజెయి మరియు సంరక్షక మండలి సభ్యుడు ఆయతోల్లా అలీ రెజా అరాఫీ ఉన్నారు. పెజెష్కియన్ వెంటనే ప్రభుత్వ టెలివిజన్లో ప్రత్యక్షమై ఈ దుస్సాహసానికి శత్రువు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మరియు ఇరాన్ బలగాలు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. ఇంటర్నెట్ అప్పటికీ పనిచేయడం లేదు మరియు ప్రపంచంతో ఇరాన్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ముందు ఏమి జరగబోతుందో ఎవరికీ తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం: రక్తానికి రక్తంతోనే ప్రతీకారం తీర్చుకుంటారు. ఖమేనీ మరణంతో తీవ్రంగా కలత చెందిన ఇరాన్ ఆపరేషన్ ట్రూత్ఫుల్ ప్రామిస్ 4 కింద తన పూర్తి సైనిక శక్తిని మోహరించింది. 2026 మార్చి 1వ తేదీ ఉదయం ఇరాన్ డజన్ల కొద్దీ బ్యాలిస్టిక్ క్షిపణులను మరియు ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. ఈసారి వారి లక్ష్యం కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు, మధ్యప్రాచ్యంలోని ప్రతి అమెరికా సైనిక స్థావరాన్ని ధ్వంసం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇజ్రాయెల్ నగరాలైన టెలవీవ్ మరియు హైఫాలపై క్షిపణుల వర్షం కురిసింది. సైరన్ల భయానక శబ్దాలు ప్రజల గుండెల్లో భయాన్ని నింపాయి. బీచ్ షెమిష్లో ఒక క్షిపణి నేరుగా నివాస ప్రాంతంపై పడి 8 మంది అమాయక పౌరులను చంపి 20 మందిని గాయపరచింది. దీనికి తోడు ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ మరియు ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ధ్వంసకార దాడులు చేసింది. కానీ అతిపెద్ద ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడబోతోంది. ఇరాన్ ఐఆర్జీసీ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధించింది. ప్రపంచ చమురులో 20% ఈ సముద్ర మార్గం గుండానే వెళుతుంది. ట్యాంకర్లను బెదిరించారు మరియు కొన్ని నౌకలపై దాడి కూడా చేశారు.
దీంతో 150కి పైగా ట్యాంకర్లు నడి సముద్రంలో చిక్కుకుపోయాయి. దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లు చమురు ధరలు ఆకాశాన్నంటాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $85 దాటింది మరియు బార్క్లేస్ వంటి ప్రధాన ఆర్థిక సంస్థలు యుద్ధం ఆగకపోతే ధరలు $100కు చేరవచ్చని హెచ్చరించాయి. ఈ ద్రవ్యోల్బణ బాంబ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే శక్తిని కలిగి ఉంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి మరియు పెట్టుబడిదారులు తమ నిధులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. ఖమీనీని చంపడం ద్వారా ఇరాన్ను నియంత్రించవచ్చని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. కానీ వారు అనుకోకుండా మొత్తం మధ్యప్రాచ్యాన్ని శ్మశానంగా మార్చడానికి కంకణం కట్టుకున్న ఒక రాక్షసుని మేల్కొల్పారు. ఈ భయంకరమైన యుద్ధం యొక్క ప్రతిధ్వనులు మధ్యప్రాచ్యానికి పరిమితం కాలేదు. మొత్తం ప్రపంచం విభజించబడింది. ప్రపంచంలోని ప్రధాన అగ్రరాజ్యాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ దాడిని నీచమైన హత్య అని పేర్కొంటూ తీవ్రంగా ఖండించారు. ఖమేనీ ఒక గొప్ప రాజనీతిజ్ఞుడని, ఇది అంతర్జాతీయ చట్టాన్ని నేరుగా ఉల్లంఘించడమేనని పుతిన్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఇరాన్ సార్వభౌమాధికారంపై దాడిగా చైనా కూడా అభివర్ణించింది మరియు సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఉత్తర కొరియా అయితే అమెరికా చర్యలను గ్యాంగ్స్టర్ తరహా ప్రవర్తన అని కూడా పేర్కొంది. ఈ గందరగోళం నడుమ భారతదేశం అత్యంత దౌత్యపరమైన, సమతుల్యమైన వైఖరిని అవలంబించింది. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. అన్ని పక్షాలు సంయమనం పాటించి దౌత్యపరంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెంటనే చర్యలు తీసుకుని అక్కడ ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతను నిర్ధారించడానికి ఇరాన్, ఇజ్రాయెల్, యుఏఈ, ఖతార్, బెహ్రెయిన్ విదేశాంగ మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్లతో భారతదేశ సంబంధాలు కీలకమైనవి కాబట్టి ఇది భారతదేశానికి చాలా సున్నితమైన పరిస్థితి. సుమారు 40,000 మంది భారతీయులు ఇజ్రాయెల్లో నివసిస్తుండగా మరో 6,000 నుండి 10,000 మంది ఇరాన్లో పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ అనుకూల మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చేపట్టారు. పాకిస్తాన్లోని కరాచీలో షియా వర్గానికి చెందిన సభ్యులు అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆ గుంపు పోలీస్ పోస్టులను తగలపెట్టి వాహనాలకు నిప్పు పెట్టింది. పోలీసులు, భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో 22 మంది నిరసనకారులు మరణించగా 120 మందికి పైగా గాయపడ్డారు. ఖమీనీ మరణానికి నిరసనగా ఢిల్లీ, కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ సహా పలు భారత రాష్ట్రాల్లో ప్రజలు కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించి అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు. ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నం జరిగింది. గ్రీసులో కమ్యూనిస్టు పార్టీ సభ్యులు భారీ నిరసనలు చేపట్టారు. నేడు ఇరాన్ ఒక సంధి దశలో ఉంది. ఒకవైపు పాలన మార్పును కోరుకుంటున్న అమెరికా ప్రాణాంతక సైనిక శక్తి, మరోవైపు తన ఉనికిని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించే ఇరాన్ కఠిన పాలన ఉన్నాయి. ఖమేనీ మరణం ఒక భారీ అధికార శూన్యాన్ని సృష్టించింది. మధ్యంతర మండలి ఇరాన్ను ఈ గండం నుండి బయటపడవేయగలదా? అమెరికా పట్టుదలతో కొనసాగుతుందా? ఈ సంఘర్షణ ప్రపంచ యుద్ధంగా మారుతుందా? ఈ ఉత్కంఠకు కాలమే సమాధానం చెప్పగలదు. మిత్రులారా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న శత్రుత్వం గురించిన పూర్తి నిజం ఇది. మా కృషి, పరిశోధన మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగింపు. జై హింద్, జై భారత్.